1971 నాటి ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్లోని ఓడరేవు నగరం అయినటువంటి కరాచీపై భారత నౌకాదళం ఆపరేషన్ను ప్రారంభించింది. ఆపరేషన్ ట్రైడెంట్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇటీవల నిర్వహించిన హరిమో శక్తి వ్యాయామం. మలేషియా. రాష్ట్ర ప్రభుత్వం న్యాయాధికారుల పదవి విరమణ వయసును 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలోని జాతీయ ఉద్యానవనం 2024 నాటికి అత్యధికంగా పులుల జనాభాను కలిగి ఉంది. కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో FDIకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అత్యధిక వనరుగా మారిన దేశం ఏది? సింగపూర్. రైతు భరోసా యోజనని ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? తెలంగాణ. UNCCD యునైటెడ్ నేషన్స్ కన్జర్వేషన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ COP16ని ఏ దేశం నిర్వహిస్తున్నది? సౌదీ అరేబియా. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? PV సింధు. ఇటీవల సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లక్ష్య సేన్. ప్రయాగ్రాజ్లో 2025 మహాకుంభ నిర్వహణ కోసం ఉత్తరప్రదేశ్లో కొత్తగా ప్రకటించిన జిల్లా పేరు ఏమిటి? మహాకుంభమేళా. ఇటీవల జాతీయ విద్యా సదస్సు జ్ఞాన్ కుంభ్ ఎక్కడ జరిగింది? పుదుచ్చేరి. సిన్బ్యాక్స్ వ్యాయామం ఇటీవల ఏ 2 దేశాల మధ్య నిర్వహించబడింది? భారతదేశం మరియు కంబోడియా. ఖేల్ మహాకుంభ్ 2024 ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. ఇటీవల ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి RS-28 సర్మత్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా.